సుడా అప్రూవల్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఅవుట్లపై చర్యలు తప్పవని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు. వీఆర్సీ సెంటర్లోని పలు ప్రాంతాలలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనాథరైజ్ లేఅవుట్లపై ఎల్ఆర్ఎస్, డిఆర్ఎస్ లపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్నామన్నారు. శాటిలైట్ పిక్చర్స్ ద్వారా బిల్డింగులను గుర్తిస్తామన్నారు. 2024 జూన్ ముందు వరకు నిబంధనలను విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూల్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పెట్టేసుకుని డ్రా చేసేసి మనం డీటీసీ పంపిస్తాం సార్. అక్కడ ఎప్పుడు అవ్వగానే ఐపీఎల్ డ్రాయింగ్లు మీరు ఎలా చూపించండి, డ్రాయింగ్ సార్. డ్రాయింగ్ ఇలా ఉంది సార్, జస్ట్ అప్రోచ్ రోడ్ చూపిస్తూ చేశారు సార్. చూస్తాం సార్, సేమ్ రోడ్ విడ్త్ ఉంటే అది మనం పెట్టేసుకుని డ్రా చేసేసి మనం డీటీసీ పంపిస్తాం సార్. అక్కడ ఎప్పుడు అవ్వగానే ఐపీఎల్ వాటిలన్నింటినీ మీరు రేపు శనివారం వచ్చారా మళ్ళీ ఆదివారం వచ్చారు వచ్చేసారు. మీరు నైట్ అండ్ డే చేసేసారు. చూస్తాం ఎందుకు మనం ఒక్కోటి సార్. ఇది 20 కంటే ముందు ఉంది కనుక సొల్యూషన్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు రీసెంట్గా షార్ట్ పల్స్ నేను అనేది ఏంటంటే ఏదైతే పాత ఎండ ఇచ్చేసి ప్యాటర్న్ ఎక్కువ చేసుకుంటే అందరికీ సొల్యూషన్ ఇస్తాం సార్. నెక్స్ట్ ఇప్పుడు నాకు జీవో ఇచ్చాను కదా మనకి 150 లేఅవుట్స్ ఉన్నాయి సార్. ఇచ్చేస్తారు సార్, కాస్ట్ వేసేసి ఇంకా వాడు ఇంకా మరి ఎల్ఆర్ఎస్ రిజర్వేషన్ ప్రిన్సిపల్ లేఅవుట్ కనుక అప్రూవ్ అయిపోయినట్టయితే కనుక వాడు పెట్టుకున్న ప్లాట్ ఈ మొక్కల్లో ఉన్న ప్లాట్లు కనుక ఆ ప్రిన్సిపల్ లేఅవుట్ ఫ్లాట్ కొనలేదు మేడం, ఫ్లాట్ కొనలేదు. దాని పార్టీ మా బ్రదర్స్ అసలు లేఅవుట్ వేయలేదంట ఉంది. అక్కడ దాకా ఉంది. ఇప్పుడు నాకు ఇది సైట్ ఉంది, నేను కట్టుకోదలుచుకున్నా. ఏం చేయాలి? మాస్ ప్లాన్లో నీ సైట్ అప్రోచ్ చూస్తాం సార్. సేమ్ రోడ్ విడ్త్ ఉంటే అది మనం పెట్టేసుకుని డ్రా చేసేసి నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో అనేక వింగులతో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. వీటిలో మెయిన్గా ఈ యొక్క హోల్స్ ఏదైతే రోడ్లంతా డ్యామేజ్ అయ్యాయో వాటిలన్నిటి ఇమీడియట్గా చేయమను. అయితే కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత వెంటనే అవన్నీ రిపేర్లు చేస్తారు. మొత్తం 54 డివిజన్లో ఆల్రెడీ టెండర్లు పిలిచారు. అయితే వర్షం ఉండటం వల్ల యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ డిస్కషన్లో నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి. ఇది రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ ఎక్స్టెండ్ చేయకుండా ఆపేస్తున్నాం. అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లు ఎన్నైతే అప్లై చేసి అవి క్లియర్ చేయలేదో అవన్నీ క్లియర్ చేయమని నిన్న యాక్చువల్గా ఒక జీవో ఇచ్చాం. అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జీవో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లియర్ చేయించుకోండి. ఇవాళ ఉదాహరణకి కొండాయిపాలెం గేట్ దగ్గర ఒక లేఅవుట్లో వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సార్ ఎప్పుడో 20 సంవత్సరాలు వేసిన లేఅవుట్ మేము 14%, 30% కూడా కట్టాము, కానీ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వటం లేదు అన్నారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే నిన్నే ఇచ్చాం జీవో. నిన్నే దాని దగ్గర
జీవో ఇచ్చాం క్లారిటీకి. సరే, యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అందరితో ఇవాళ చాలా డీప్గా నెల్లూరులో మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పెండింగ్లో కూడా 2-3 రకాలు డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ చేసినవి, లేదా వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి, దాని మీద చాలా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రోజుకి 6 నుంచి 7 వస్తాయంట వాళ్ళకి. రోజుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్బన్ అథారిటీలో కలిసి 6 నుంచి 7. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏ రోజు ఆ రోజు క్లియర్ చేయమన్నా. ఎవరైనా అప్లై చేస్తే 24 అవర్స్లో వాళ్ళకి క్లియర్ చేయండి. ఏదైనా డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ చేయండి, డెఫిషియన్సీ క్లారిఫై చేసుకుంటారు. ఇవాళైతే నేను, కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు డైరెక్ట్గా ఆ లేఅవుట్స్లో ఎక్కడైతే డెఫిషియన్సీ వేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయాం. డైరెక్ట్గా పోవడం జరిగింది. మేము ఉండమన్నాం. 2 లేఅవుట్స్ పోయాం. ఒక లేఅవుట్కి అయితే ఆ జియో అప్లై అవుద్ది, ఇమీడియట్గా చేసేమన్నా రేపు ఎల్లుండో క్లియర్ చేస్తారు. ఇంకొకరికైతే లేఅవుట్ వాళ్ళకి అప్లై కాదు, ఎందుకంటే అది లేఅవుట్ వేయలేదు, వాళ్ళ స్థలంలో బిల్డింగ్ కట్టుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉంది, మాస్టర్ ప్లాన్లో రోడ్డుని వాళ్ళందరూ కలిసి గిఫ్ట్ ఇవ్వాలా, ఇంకా ఇవ్వాలా, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. ఎప్పుడైనా ఒక స్థలం ఉంది, ఒక 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాల్లో నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు అప్రోచ్ రోడ్డు ఉండాలా. అప్రోచ్ రోడ్డు లేకుండా ఉంటే కట్టాల్సి లేదు. నాదే మొత్తం స్థలం అయితే నా స్థలాన్ని అప్రోచ్ రోడ్డుకి వదిలేయచ్చు. అటుగానే 10 మంది స్థలం అయినప్పుడు 10 మంది కలిసి దాన్ని వదలాల. అందుకే లేఅవుట్లు అనేది అప్రూవల్ కావాలనేది. అటువంటి వాళ్ళు కట్టుకునేటప్పుడు ఫస్ట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన రోడ్డు గిఫ్ట్ ఇచ్చేసేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి. అన్నెసరిగా మీరు ఇబ్బంది పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పేది, రూల్స్ రెగ్యులేషన్ చాలా లిబరేట్ చేసాం. చాలా అంటే చాలా. మెయిన్గా 40 అడుగుల రోడ్డు ఉండేది అంతకుముందు, 12 మీటర్లు, ఇప్పుడు 9 మీటర్లు తీసుకొచ్చాం. అంటే దాదాపు 30 అడుగులు వస్తుంది. లేఅవుట్లలో 30 అడుగులు చూపించేసుకున్నారు. మున్సిపాలిటీలో 40 అడుగులు పర్మిషన్ కావాలా, ఇవ్వటంలా. ఆ ఇబ్బంది లేకుండా ఉంటే చేసాం. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేసేది, పర్టికులర్గా నెల్లూరు అంటే మొత్తం రాష్ట్రం మొత్తం, నెల్లూరు ఎందుకంటే నెల్లూరులో నేను ఫిజికల్గా తిరుగుతున్నా, ఫిజికల్గా డైరెక్ట్గా అధికారులు తీసుకొని పోతున్నా. ఇవాళ రూరల్ ఎమ్మెల్యే గారిని కూడా రమ్మన్నాను, ఆయన రాలేక వాళ్ళ బ్రదర్ వచ్చారు గిరిధరు ఆ ప్లాట్స్ దగ్గరికి, వాళ్ళతో డిస్కస్ చేసాం. ఒకరికైతే వీలవుతుంది, ఇంకొకరికైతే వీలు కాదు. వీలు కాని వాళ్ళందరినీ ఆ రోడ్డుని అందరూ కలిసి గిఫ్ట్ ఇచ్చేటట్టుగా చేయమని సలహా ఇచ్చొచ్చాం. అసలు ఈ విషయం చెప్పడం కోసం యాక్చువల్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అనాథరైజ్డ్గా కడితే కొట్టేస్తారు. ఈ 2012 జూన్ ముందు కట్టినవి ఏమన్నా ఉంటే వాటన్నిటి మీద ఏం చేయాలనేది యాక్చువల్గా చర్చిస్తున్నాం. దాని మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటాం, అది రాష్ట్రం మొత్తం మీద. 2012 జూన్ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్తున్నా, శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమని చెప్పాను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి. చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ తీసుకొని డీవియేషన్స్ చూసి డెమాలిష్ చేయమన్నా. శాటిలైట్ పిక్చర్లో మినిట్ వస్తుంది, వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది. వీక్లీ వన్స్ తీసుకున్నా డీవియేషన్స్ తెలిసిపోతాయి, ప్లాన్ ప్రకారం కడుతున్నారు లేదనేది. కాబట్టి శాటిలైట్ పిక్చర్స్తో కంపేర్ చేయమని. అందువల్ల దయించి నేను చెప్పేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా, రూల్స్ చాలా లిబరలైజ్ చేశాం కాబట్టి రూల్స్ ప్రకారం కట్టుకోండి. మీరు అన్నసరిగా కట్టి అవన్నీ అధికారులు రావటం, పగలగొట్టడం, మళ్ళా వాళ్ళ చుట్టూ తిరగటాలు వద్దు. ఆ విషయం చెప్తామని యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే అందరితో కూర్చొని పెట్టి డిస్కస్ చేసింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్గా నీటి పారుదల ఉన్న రివర్స్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటి వెడల్పు ఎంత, అంటే పారుదల దానికి గట్లు వెడల్పు ఎంత, అవన్నీ క్లియర్గా తీయమని చెప్పాను. వాళ్ళు నెక్స్ట్ వీక్ తీస్తారు. నెక్స్ట్ వీక్ తీసుకున్న తర్వాత దాని మీద ఎలా ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలని యాక్షన్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సర్వేపల్లి కాలం ఉంది, దానికి అటు ఇట్లు వేసుకొని ఉన్నారు.
వాళ్ళందరినీ ఏకవంతం లేచిపోండి అంటే ఇబ్బంది పడతారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ చూపించు. ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు నుంచి ఉన్నారు. అందువల్ల అవన్నీ కూడా అటువంటి జాగ్రత్తగా నిదానంగా చేస్తాం. అందుకని 2024 జూన్ 12 ముందు వరకు ఎలా ఉన్నారో వాటి గురించి మళ్ళా చెప్తామని ముందే చెప్పా. ఏం చేయాలనేది దీన్ని సుప్రీంకోర్టు చూసి. బట్ 2024 మొన్న జూన్ 12 తర్వాత మాత్రం ఎక్కడన్నా కానీ ఉంటే కొట్టేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.